విజయవాడలో ఒక 3 BHK లేదా 4 BHK ఫ్లాట్ చూస్తున్నారా? అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి. కృష్ణకుమారి గారు నమస్తే మేడం. నమస్తే అండి. మేడం మీతో ఇంటరాక్ట్ అయ్యి చాలా రోజులు అయిపోయింది ఐకాన్ పాలిటిక్స్. అలాగే మనకి ఇప్పుడు స్టేట్ లో కూడా చూసుకుంటే హాట్ హాట్ టాపిక్స్ వస్తా ఉన్నాయి మేడం. ఎందుకంటే ముద్రగడ అవునండి. పద్మనాభం గారు ముద్రగడ పద్మనాభం ఉమ్, గారు మరి ఈయన పద్ధతి ఒకటి అర్థం కాదు మేడం. ఈయన ఒక వర్గానికి నిజంగా ఒక కాపు కులాన్ని అనే దాన్ని వాడుకోవటంలో నాకు తెలిసి ఈయన అయినంత సక్సెస్ఫుల్ గా ఎవరు అవ్వలేదు అనుకుంటా. సో ఆ కాపు కులాన్ని అడ్డం పెట్టుకొని ఈయన రాజకీయాలన్నీ చేస్తూ ఉంటాడు. ఈయనకి మరి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏమి గుర్తొచ్చినట్లేదు మేడం. ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవగానే ఈయనకి స్పెషల్ స్టేటస్ గుర్తొచ్చింది. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవగానే రోడ్ల మీద గుంటలు గుర్తొచ్చినాయి. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవగానే ఇచ్చిన హామీల అమలు గుర్తొచ్చింది. మరి అదే జగన్మోహన్ రెడ్డి టైంలో మరి స్పెషల్ స్టేటస్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి కదా ప్రామిస్ చేసింది తీసుకొస్తానని. మరి అవును. అలాగే ఆ, ఇది పెంచింది ఆయనే కదా తీసుకొచ్చింది గవర్నమెంట్ ఆఫీసర్స్. మరి అవన్నీ ఎప్పుడు కాముగా ఉన్నాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కాపులు రిజర్వేషన్ తీసేసిన కాముగా ఉన్నాడు. ఈ రోజు చంద్రబాబు ఉమ్. గారు రాగానే మోసాల చంద్రబాబు అబద్ధాల చక్రవర్తి అని చెప్పి ఒక పెద్ద లెటర్ రాశాడు మేడం. ఎలా చూడాలి మేడం ఇలాంటి వాళ్ళని? ఏదో ఎలా ఉంటదంటే పిచ్చి ముదిరింది రోకలు చుట్టండి అన్నట్టుంది. ఉహుం, ముద్రగడ పద్మనాభం ఆయన ఆయన్ని కాపు కులస్తులు ఎంత మాత్రము ఇన్ ఫ్యూచర్ కూడా నమ్మే ఉద్దేశం వాళ్ళకి లేదు. ఉహుం, నమ్మించగలననే ధైర్యం నమ్మకం ఈయనకి లేదు. ఓకే. అందుకే అతను ఇప్పుడు కానీ రాజకీయాల్లో ఉండాలి. రాజకీయాల్లో ఉండాలి అంటే ఇట్లాంటి బడాచోర్ కబుర్లు చెప్పే వాళ్ళని ఎవరి దగ్గరకు తీస్తారు? జగన్మోహన్ రెడ్డి మాత్రమే తీయగలడు. ఇప్పుడు మామూలుగా మొన్నటిదాకా సోషల్ మీడియా ఆయుధంగా తెలుగుదేశం పార్టీని కావచ్చు, నాయకుల్ని కావచ్చు, నానా రకాలుగా దుర్భాషలాడటమేనా లేకపోతే మనుషులు మాట్లాడే భాష కాకుండా అసలు వేరే గ్రహం వాళ్ళు మాట్లాడేటట్లుగా వైసీపీ సోషల్ మీడియా మాట్లాడింది. సరే, ఇలా మాట్లాడారు. వీళ్ళకి సంబంధించి ఆ, చాలా దానికి మాట్లాడినందుకు గాను ఇప్పుడు ఉమ్, ఇప్పుడు ఏమేమి జరుగుతున్నాయో మనం రాష్ట్రంలో చూస్తున్నాం కదా. ఇంక ఇప్పుడు వాళ్ళ సోషల్ మీడియా టీం ఎవరు మాట్లాడటానికి ధైర్యంగా లేరు, మాట్లాడరు వాళ్ళు. అందుకోసం ఏంటి అంటే కాస్త పాలిష్డ్ గా మాట్లాడే ముద్రగడ పద్మనాభం మళ్ళీ గుర్తొచ్చాడు జగన్మోహన్ రెడ్డికి. ఈ ఎవరెవరిని పెట్టుకుంటాడు ఇట్లా మాట్లాడడానికి? ఉండవల్లి అరుణ్ కుమార్ని, ఈ ఈ పెద్ద మనిషిని, ఇట్లాంటి వాళ్ళు కొంతమందిని పెట్టుకుని వీళ్ళ చేత ప్రవచనాలు చెప్పిస్తాడు. ఇప్పుడు ఇప్పుడు ఈయన మాట్లాడిందంతా ప్రవచనంలా ఉంది తప్పితే ఆ రాష్ట్రానికి అవసరమైంది ఏదీ లేదు. మరి ఈ గుంటలు అంతర్జాతీయంగా కూడా ప్రఖ్యాతి పొందినాయి. ఆంధ్రప్రదేశ్లో రోడ్ల మీద గుంతలు. ఎందుకంటే విదేశాల నుంచి వచ్చిన ఎన్ఆర్ఐస్ అసలు ఇది ఈ రోడ్లు మీరు ఎట్లా భరిస్తున్నారు అని కుటుంబ సభ్యుల్ని అడిగిన, స్నేహితుల్ని కుటుంబ సభ్యుల్ని అడిగిన సందర్భం గత 5 సంవత్సరాలు. అంటే మొదటి 2 సంవత్సరాలు పర్వాలేదు, మాదిరిగా బాగానే ఉంటాయి, కానీ 3, 4, 5, 3 సంవత్సరాల పాటు అసలు ఆ గుంటల గురించి మాట్లాడిన వాళ్ళే కానీ మాట్లాడని వాళ్ళు లేరు. మరి అప్పుడు ఈయన గుర్తు రాలేదు. పైగా మీ ఇద్దరు మంచిగా చిలక గోరింకల్లాగా ఊసులాడుకుంటానే ఉన్నారుగా. అలాంటి ఊసులప్పుడైనా ఆయనకి ఎందుకు చెప్పలేకపోయావు? అదైపోయింది. హామీలు అన్నావు. మరి ఈ జగన్మోహన్ రెడ్డి తను ఇచ్చిన హామీల్ని ఏ పాటి అమలు చేశాడు? అమలు చేసుంటే ఇలా ఎందుకుంటది? అన్నిటి గురించి మాట్లాడుకోవద్దు. అందరికీ తెలిసిన ఒక విషయం, మద్యపానాన్ని దశల వారీగా నేను నిషేధిస్తాను అని చెప్పాడు. మరి ఏం చేశాడు చెప్పండి దానికోసం? చీపు లిక్కర్ ఇచ్చి డబ్బులు ఎక్కువకి, రేట్లు పెంచాడు కదా మేడం. అదే ఉహుం, డబ్బులు ఎక్కువ రేట్లు పెంచాడు, చీపు లిక్కర్ ఇచ్చాడు, వాళ్ళ ఆరోగ్యాలు పాడేవి. ఇవన్నీ చాలనట్టు దాన్ని కూడా తన సొంత ఖజానాకి డబ్బులు వచ్చేటట్లు డిజిటల్ మనీ తీసుకోకుండా ఫిజికల్ మనీ తీసుకుని
మోడీ ఏమో ఓ పక్కన ఈ దేశం అంతా అబ్బో డిజిటల్లోకి వెళ్ళిపోతుందని గప్పాలు కొట్టుకుంటూ తిరుగుతుంటాడు ఆయన దేశ విదేశాలు. ఆయన సామంతరాజు ఏమో ఇక్కడ ఆ, డిజిటల్ మనీ లేదు, నో డిజిటల్ మనీ, ఓన్లీ క్యాష్, క్యాష్ అండ్ క్యారీ. ఈ క్యాష్ అండ్ క్యారీలో ఎన్ని డబ్బులు నువ్వు తిన్నావు, దానికి సంబంధించిన వాసుదేవరెడ్డి అని చెప్పి ఆ ఆ లిక్కర్కి సంబంధించిన ఆఫీసర్ ఎవరైతే ఉంటారో అతను హైదరాబాద్ లో అతని ఇంట్లో 60 కేజీలు బంగారం దొరికింది, కడ్డీలు, బంగారం కడ్డీలు. అంతకుముందే ఈ పెద్ద మనిషి ఎలక్షన్లు అయిన వెంటనే స్పెషల్ ఫ్లైట్ వేసుకొని లండన్ వెళ్ళాడు. లండన్ వెళ్ళిన ఫ్లైట్ వెళ్ళేటప్పుడు ఫుల్ బరువుతో వెళ్ళింది, వచ్చేటప్పుడు ఇద్దరు మనుషులతో, అదే వీళ్ళకి సంబంధించిన మనుషులతో రిటర్న్ వచ్చింది. దీనికి ఏం చెప్తావు? అంటే ఎన్ని నీకు కనిపించట్లేదు, వినిపించట్లేదు. అసలు ఈ ముద్రగడ పద్మనాభం అనే ఆయన్ని వాళ్ళ కూతురు ఏ విధంగా మాట్లాడిందండి, బహిరంగ లేఖలు రాసింది. ఇప్పుడు ఈయన ఈ లేఖ రాశాడు. ఇంతకు ముందు కూడా చాలా లేఖలు రాశాడు ముద్రగడ పద్మనాభం. ఏది ఏమైనా అతను ఒక స్వార్థపూరితమైన, నిలువెత్తు స్వార్థంతో ఉండే వ్యక్తి. అది రాజకీయంగానా, ఆర్థికంగానా మనకి అంతుపట్టనట్లుగా యాక్షన్ చేసి అతను మట్టుకు రాజకీయ నాయకుడిగా చలామణి అవుతున్నాడు. పైగా అతనే కాకుండా అతని భార్యని ఎంత హింసిస్తాడండి, ఆ ఎలా చేస్తాడు మొత్తం. అసలు ఆమె పూర్తిగా ఈ ఆయన ఆయన పిల్లల్ని, భార్యని, ముగ్గురిని కూడా తను ఏదైతే అనుకుంటున్నాడో వాళ్ళ చేత ఆ పనులన్నీ చేయిస్తామని చూస్తాడు. నీకెక్కడ హక్కు ఉంది? ఆవిడ నిరాహార దీక్షలు చేయడం ఏంటి, ఇంట్లో ఇంట్లో నిరాహార దీక్షలు చేయిస్తాడు. మళ్ళీ పైగా ఆ, గృహ నిర్బంధంలో పెడతాడు. అసలు ఆయన మీద డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టాలి నన్ను అడిగితే, అవును. ముద్రగడ పద్మనాభం మీద. ఇలాంటి ముద్రగడ పద్మనాభం చల్లని రూపాయి. అలాగే ఆ ఎద్దు మంచిదైతే ఆ ఊర్లోనే అమ్ముడవుద్ది అన్నట్లు ఆయన ఏదైతే కుల సమీకరణం చేద్దాం అనుకున్నాడో ఆ కులం వాళ్ళే ఆయన నమ్మరు. ఉమ్. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ అవసరంగా ముద్రగడ పద్మనాభాన్ని తీసుకొచ్చుకున్నాడు కానీ అసలు ముద్రగడ పద్మనాభాన్ని ఆ జగన్మోహన్ రెడ్డి ఏ విషయంలో నమ్ముతాడు చెప్పండి? నాకు అసలు అర్థం కాదు ఏంటంటే మేడం, ఇప్పుడు ముద్రగడ జీవితాంతం పోరాడింది, జీవితకాలం పోరాడింది కాపుల రిజర్వేషన్ కోసం. చంద్రబాబు నాయుడుకి ఆ ఓబీసీ రిజర్వేషన్ లో 5% కాపులకి ఇచ్చాడు. అలాంటి చంద్రబాబుని అప్రిషియేట్ చేయడు, అది క్యాన్సిల్ చేసిన జగన్మోహన్ రెడ్డికి మాత్రం జైలు కడతాడు. అసలు నాకు ఆ లాజిక్ అర్థం కాదు, ముద్రగడ లాజిక్. అందుకే చెప్తున్నా, ఇప్పుడు కాపు ఆ, కులానికి సంబంధించి కాపు పోరాట సమితిని ఎప్పటో పెట్టారండి. అవును. ఆ కాపు పోరాట సమితి ద్వారా వాళ్ళు చాలా పోరాటం చేశారు. ఈయన ఒక్కడే కాదండి, ఈయన పేరు బయటకు వచ్చింది కానీ చాలా మంది నాయకులు ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళందరూ వచ్చి కాంగ్రెస్ లో కలిశారు. ఇప్పుడు మనం రెగ్యులర్ గా మీరు ఇంటర్వ్యూలు తీసుకుంటారు నట్టి కుమార్ గారిని, అవును. ఆయన ఈయన కొలికే. అవును, ముద్రగడ గారు కూడా ఇది. ఆ ఇతను జలక్కులు ఇవ్వటం ఇవాళ కొత్త కాదు, ద్రోహం చేయటం ఇప్పుడు కొత్త కాదు. ఆ రోజే అందరినీనేమో ఉమ్, జైళ్ళల్లో కుక్కేటట్లు, మగ్గిపోయేటట్లు చేసి ఆయన మంత్రి పదవి తీసుకున్నాడు. నెదురుమల్లి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గవర్నమెంట్ లో, ఏదో ఒక గవర్నమెంట్ లో ఆ రోజే వాళ్ళందరూ విసుగు పుట్టేసేసి ఇంకా చాలురే బాబు, నువ్వేమి కాపు కులం కోసం నువ్వేమీ చెయ్యవు, నువ్వు త్యాగం లేదు, ఏమీ లేదు, అంతా బోగస్ అని చెప్పి ఆయన దగ్గర నుంచి విడిపోయి వచ్చి మళ్ళీ కాంగ్రెస్ లో చేరారు వాళ్ళందరూ. ఈయన చరిత్ర అసలు ఒక్కొక్కటి పాత నాయకులను అడిగితే ఇంకా బాగా తెలుస్తుందండి అతని చరిత్ర. అతను ఒక అన్సక్సెస్ఫుల్, అన్ఫెయిత్ఫుల్, అన్లాఫుల్ పొలిటీషియన్. అంతకంటే ఏమీ లేదు అతనికి. ఒక్కటంటే ఒక్కటి కూడా అతని వల్ల ఉపయోగపడిన వాళ్ళు కానీ, మాకు ఆయన వల్ల ఇది లాభం జరిగిందని కానీ లేదు. ఇలాంటి వాళ్ళు ఏంటంటే పైకి కాస్త సాఫ్ట్ గా కనిపించేటట్లు ఉండే ఉగ్రవాద మనస్తత్వం ఉన్న తిరుగుబాటుదారులు వీళ్ళు. ఇట్లాంటి వాళ్ళు వీళ్ళు నిత్య అసంతృప్తులు అనమాట.
వీళ్ళు ఎప్పుడు ఎవరో ఒకళ్ళ మీద అసంతృప్తితోటి రగిలిపోతూ ఉద్యమాలు చేస్తున్నాము అనే ఒక ఆ, రూపంలో బ్లాక్మెయిల్ చేస్తా ఉంటారు. బ్లాక్మెయిల్ దందాలు చేయడానికి తప్పితే ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు దేనికి పనికిరారు. అతను కూరలో కరివేపాకు కూడా పనికొచ్చే వ్యక్తి కాదు. అతని గురించి అసలు మనం ఎంతసేపు మాట్లాడుకోవడం కూడా కరెక్ట్ కాదు. కాకపోతే ఇప్పుడు లెటర్ రాసిన లెటర్ ఉదంతం ఉంది కదా, ఇది ఇది కూడా ఏంటంటే తాడేపల్లి స్క్రిప్టే. ఇప్పుడు వైసీపీ పార్టీ నిర్ణయం తీసుకుంది ఇప్పుడు మనం ఎవరెవరిని వాడాలి అని. మొదటగా ఈ పెద్ద మనిషి దొరికాడు, ఈ బంగాళాదుంప దొరికాడు, అంతే. అంతకంటే ఇంక మాట్లాడుకోవటానికి ఏం లేదు. ఉండవల్లి అరుణ్ కుమార్కి ఆల్రెడీ బాగా పరుగు పోయి ఆ పాపం ఆ, చాలా చిన్న చిన్న వాళ్ళు కూడా, నాలాంటి వాళ్ళు కూడా ఆయన మాట్లాడిన మాటల గురించి మాట్లాడే రోజులు తీసుకొచ్చుకున్నాడు ఆయన ఉండవల్లి అరుణ్ కుమార్. ఎంతటి లీడర్ అండి, ఎంతటి అవగాహన, ఎంతటి రాజకీయ చాతుర్యము అన్నీ ఉన్న ఆ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఒక్క స్నేహితుడు కొడుకు అనే ఒక్క అభిమానానికి ఆ, జగన్మోహన్ రెడ్డికి పాదాక్రాంతుడైపోయాడు. వీళ్ళు స్నేహితుడు కొడుకు అనే మాట కూడా నేను ఎక్కువ విశ్వసించను మేడం. ఎందుకంటే స్నేహితుడు కొడుకు అనే అభిప్రాయం అనే అనే ఇది ఉంటే మరి స్నేహితుడు కూతురు కదా మరి ఒక పక్కన, మరి షర్మిలకు కూడా అదే మద్దతు ఇవ్వాలి కదా. అక్కడ ఎందుకు ఎవరు? వీళ్ళ కళ్ళ ఏంటంటే డబ్బు మూటలు ఎవరి దగ్గర ఉన్నాయి అంటే వాళ్ళకి వత్తాసు అది పాడతారు మేడం. అది. అది ఉమ్, స్నేహితుడు కొడుకు, డబ్బులు, ఉమ్, అధికారం. అధికారం. అధికారం ఉంది. అవును. మళ్ళీ మళ్ళీ ఎలాగోలా అధికారం తీసుకొస్తాడేమో, ఉమ్, తీసుకొచ్చుకుంటాడేమో. అవును. అందుకని ఇలాంటి వాళ్ళు తప్పితే ఈ రోజు బయటపడి బహిరంగంగా మాట్లాడడానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఎవరూ లేరు. ఈ చాటుమాటి సోషల్ మీడియా ముసుగు దొంగలను కూడా ఒక్కొక్కరిని అరెస్ట్ చేసి చట్టం ప్రకారం శిక్షిస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇంకొక పోస్ట్ ఏదైనా పెట్టాలి అంటే కూడా దడుచుకుని చచ్చేలాగున్నారు. మొన్న ఉమ్, ఏదో పెద్ద భీకరంగా మాటలు మాట్లాడాడు కానీ జగన్మోహన్ రెడ్డి ఇంకా పెడతాను పోస్టులు, ఏం చేసుకుంటారో చేసుకోండి, ఏమవుద్దో అది చూద్దాం అన్నాడు. ఉమ్, పెట్టమనండి మరి. ఉమ్, ఆయన ఉద్దేశం ఏంటంటే ఇట్లా రెచ్చగొట్టి ఏదో పోస్ట్ పెట్టి జైలుకి వెళ్దామని చూస్తున్నాడు. అవును. ఇవాళ జైలు, ఉమ్, బెయిలు, ఉమ్. పాదయాత్ర ఇట్లాంటివన్నీ రాజకీయాల్లో ఒక ఏమంటారు వాటిని ఆ, ఒక టూల్స్ అయిపోయినాయి పవర్ ఆ, కోసం. అది. ఆ, అందుకని చెప్పి ఉమ్, వాటి ద్వారా మనం మళ్ళీ అధికారంలోకి వద్దాము అని పిచ్చి కలలు కంటున్నారు. ఉమ్. ఆ, అందుకని చెప్పి ఇలాంటి పిచ్చి కలలు అయితే నెరవేరుతాయని నేను అనుకోను. ఆ, అంటే ఇప్పుడు ఆయన బేసిక్ ఏంటంటే ఆయన చేసినా చేయకపోయినా సరే అలా రెచ్చగొట్టేసి అమాయకమైన కార్యకర్తలు ఉంటారు కదా మేడం, ఆ కార్యకర్తలందరినీ అవును, ఇది చేసి వాళ్ళందరినీ జైలు పాలు చేసి వాళ్ళందరిలో కలిసి ఏదో రగిలించాలని చెప్పి పిచ్చి సెంటిమెంట్ కోసం ట్రై చేస్తున్నాడు. సో అవును, మీరు ఇందాక అన్నట్టు జగన్మోహన్ రెడ్డి మాటలు వినటానికి అలా కార్యకర్తలు కూడా రెడీగా లేరు. అందుకే ఇప్పుడు ముద్రగడ లాంటి వాళ్ళని వీళ్ళందరినీ కూడా బయటికి తీసుకొస్తా ఉన్నాడు. సో డెఫినెట్ గా మీరు అన్నట్టు ఏంటంటే ముద్రగడ గారిది నిజంగా ఆయన గురించి మనం ఇంతసేపు చర్చించడం కూడా అనవసరం మేడం. కాకపోతే ఏంటంటే ఎంతో కొంతమంది సోషల్ మీడియా వచ్చినాక అలాంటి లెటర్లకి అలాంటి వాటికి కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి దీని వెనకాల అవును, ఉన్న కుట్రని మీలాంటి వాళ్ళు చెప్తే ఏంటంటే ప్రజలు కూడా బాగా రీచ్ అవుతుంది. సో అందుకే తప్ప ముద్రగడికి ఏదో పెద్ద ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు లేకపోతే ప్రభావితం చేస్తాడు ఇది అని కాదు. ఆయనది మనందరికీ అవును. తెలుసు. కానీ కొత్త తరం వాళ్ళకి ఇంకొంతమంది కులపిచ్చిలో ఉన్న వాళ్ళకి కూడా కొంతమందికి అర్థమయ్యేలా చెప్పాలన్నదే మన భావన. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.